హాయ్ అండి. తిరుపతి ప్రసాదం అండి లడ్డు. లడ్డూని ఇది రోజు తినాలి. రోజు తినాలా? రోజు మనకు దొరకదండి. అదృష్టం చేసుకుంటేనే దొరుకుద్ది. ఎంతో పుణ్యం చేసుకుంటేనే దొరుకుతుంది. రోజు దొరకదు. చాక్లెట్ బిస్కెట్ కొన్నంత ఈజీ కాదండి ఇది. అవును, వాటర్ క్యాన్కి వెళ్ళాలి. ప్రసాదం తినాక వాటర్ తెచ్చుకుందామని వెళ్తున్నాము. అవును, మేము వెళ్ళలేదండి. మమ్మీ మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. నాకు తెలిసిన నాకు ఇచ్చిన చూడండి. ఇదిగో చూడండి అంటున్నా. మా బాబు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూడండి వంటలోకి నాది. ఓకే అండి. ఇక్కడ చూడండి ఇక్కడ పాలు పొంగుతున్నాయి కదా. పాలు పొంగేటప్పుడు పైన ఒక స్పూన్ పెట్టేసామనుకోండి, ఇలా ఒక స్పూన్ పెట్టేస్తే పాలు పొంగవండి. ఇక ఒక మంచి టిప్. హాయ్ అండి. ఇలా ఆనియన్ వేగాక తాలింపు అండి. ఇలా వేగాక పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా టమాటా పప్పు చేస్తున్నాను. ఇలా వేగాక పోపు వేసుకుంటే సూపర్ ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. పోపు వేసుకున్నానండి. పప్పు కూడా ఉడికిపోయింది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మా బావ మరీ మెత్తగా లైలాగా కాకుండా ఇలా ఉడకనట్టు పప్పులాగా ఉంటే బాగుంటుంది అన్నారు. అందుకే అలా చేశాను. పప్పు కూడా ఉడికిందండి. ముందే నానబెట్టుకున్నా కదా. అసలు ఇలా అంటే మెత్తగా ఉంది, మంచిగా ఉంది అసలు. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుందండి.